హాయ్ వెల్కమ్ టు పీపీ క్రియేషన్స్ అప్. ఈరోజు వీడియోలో 38 సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ని బ్యాక్ ప్యాటర్న్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ప్లస్ 1 15. వేస్ట్ వచ్చేసి 30 7.5 ప్లస్ 1 టక్స్ కోసం ప్లస్ 1 స్టిచెస్ కోసం 2 ఇంచెస్. ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 16/2 8 ఇంచెస్. బోట్ నెక్లకు కంపల్సరీ ఫుల్ షోల్డర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండింగ్ లెంత్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్ మనము 8 పెట్టుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని 7.5 పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 38 అని చెప్పినా కదా, ఇప్పుడు బై 4 చేస్తే 9.5 వస్తుంది. ఇక్కడ 9.5 9.5 దగ్గర నుండి ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది కదా, ఈ చెస్ట్ లూజ్ నుండి ఇక్కడికి లోపలికి 3.2 పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఫుల్ షోల్డర్ పెడతాం కాబట్టి ముడతలు రాకుండా ఉండడం కోసం. చెస్ట్ లూజ్ నుండి లోపలికి 3.2. ఇది 38 సైజ్ బ్లౌజ్కి. ఇప్పుడు ఆర్మ్ రౌండింగ్ షేప్ కోసం 1.5. ఇప్పుడు ఇక్కడ బోట్ నెక్ కాబట్టి డౌన్ షోల్డరు కంపల్సరీ హాఫ్ ఇంచ్ డౌన్ షోల్డర్ పెట్టుకోవాలి. ఇది షోల్డరు 3 ఇంచెస్. ఇక్కడ నుండి 3 ఎక్కడ పెట్టుకున్నామో షోల్డర్ అక్కడ నుండి ఇక్కడ డౌన్ షోల్డర్కి క్రాస్ లైన్ మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ వేస్ట్ లూజ్లో టక్స్ కోసం మిడిల్ పాయింట్ 8.5 కదా, ఇప్పుడు 4.25. ఇప్పుడు ఇక్కడ టక్ లెంత్ వచ్చేసి 3 పెట్టేస్తాం. నెక్ ప్యాటర్న్ ఉంటుంది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్, అందుకే 3.5 పెడుతున్నాం. ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు. ఇప్పుడు బోట్ నెక్ మనం మిడిల్లో డ్రాప్ ప్లస్ అందులో ప్యాటర్న్ వస్తుంది కాబట్టి బోట్ నెక్కు మనం నార్మల్గా 3 ఇంచెస్ 3.5 పెట్టుకుంటాం కదా, ఇట్లా బ్యాక్ పార్ట్లో డ్రాప్స్ అట్లా పెట్టుకున్నప్పుడు ప్యాటర్న్స్కు బోట్ నెక్ షేప్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్ మార్జిన్ వేసుకొని ఇట్లా. ఇప్పుడు దీంట్లో బోట్ షేప్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో మనం ఈ పార్ట్ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ బోట్ షేప్ తీసుకున్న దగ్గర నుండి 1 ఇంచ్. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుందో అంత 38 సైజు కాబట్టి నేను ఇది 10.5 పెట్టుకుంటున్నా. ఇది 10.5 కానీ 11 మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ నార్మల్గా డీప్ ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది విడ్త్ ఎంత, నెక్ కట్ షోల్డర్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 5. ఇక్కడ కూడా 5 పెట్టేసుకొని ఇప్పుడు ఈ వేస్ట్ ఇక్కడ ఉంటుంది నుండి
ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుండి ఈ 4 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ చివరి దాకా మనం మెజర్ చేసుకోవాల్సింది ఇక్కడ వేస్ట్ దగ్గర నుండి ఇక్కడ మెజర్ చేసుకొని ఇక్కడ కింది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఇక్కడ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుండి మనము ఇందులో నేను ఇప్పుడు రౌండ్ షేప్ మాత్రమే మార్కింగ్ చేస్తున్నాం. మీకు వేరే షేప్ కావాలనుకుంటే దీన్ని ఇట్లే చేసేసుకోవచ్చు. ఇట్లా అంటే ఇట్లే స్ట్రైట్గా ఇట్లే మార్కింగ్ వేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డిజైన్ ఓన్లీ ఇట్లే స్ట్రైట్గా కావాలి అని అనుకుంటే ఇట్లే స్ట్రైట్గా ఇట్లే స్టిచ్ చేసుకోవచ్చు. లేదు మాకు దీంట్లో ఏదన్నా మళ్ళీ స్కాలప్స్ కానీ ఓన్లీ ఇందులో స్కాలప్స్ ఒకటే వస్తాయి కావాలి అనుకున్నప్పుడు ఇందులో స్కాలప్ ఇక్కడ నుండి డ్రా చేసేసుకోవచ్చు. మళ్ళీ స్కాలప్స్ కూడా ఇక్కడ వరకే వేసుకోవాలి, ఎందుకంటే ఈ స్టిచెస్ లోపలికి పోతాయి కాబట్టి ఇక్కడ వేసుకొని అవసరం లేదు. నేను నార్మల్గా ఇట్లా గీసి చూపిస్తున్నాను. మీకు కరెక్ట్ షేప్ కావాలి అని అనుకుంటే ఏదైనా రౌండ్ షేప్లో ఉన్నది తీసి కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇగో ఇక్కడ నేను స్కాలప్స్ డ్రా చేసిన కదా. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే ఈ షేప్ ఈ డిజైన్ కావాలి అనుకుంటే దీన్ని డ్రా చేసుకోండి. లేదు అని అనుకుంటే నేను స్ట్రైట్గా కట్ చేసేస్తున్నా. ఇక మనం ఇట్లా ప్యాటర్న్స్ కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ మనము క్లాత్ని ఎప్పుడు కట్ చేసుకోవద్దు. ఫస్ట్ పేపర్ కట్ చేసేసుకోవాలి. పేపర్ కట్ చేసుకున్నాక నెక్స్ట్ మనము లైనింగ్ మీద కట్ పెట్టుకొని దాన్ని ఎక్కడెక్కడ ఎంత ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలో డ్రా చేసుకొని అప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. అందుకనే ఇలాంటివి ఎప్పుడైనా మనము ఫస్ట్ క్లాత్ కట్ చేసేసుకోకుండా పేపర్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసేసుకోవాలి మొత్తం. ఇంతకుముందు వీడియోలో నేను ఇక్కడ షేడ్ తీయడం చూపించలేదు కదా. ఇక్కడ నుండి టక్స్ దగ్గర నుండి ఇక్కడికి 1/2 ఇంచు టక్స్ కోసం ఇట్లా క్రాస్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది పైన పార్ట్, ఇది నేను ఫస్ట్ కింది పార్ట్ అవుట్లైన్ డ్రా చేసుకున్నా. దీనికి ఇప్పుడు మనం ఎక్కడ ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలి అనేది చూపిస్తా. ఇప్పుడు మనం ఎక్కడ కట్ చేసినాం క్లాత్ని, ఇప్పుడు ఇక్కడ కదా మనం జాయిన్ చేయాల్సింది. ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఇక్కడ ఈ నెక్ దగ్గర నుండి ఇక్కడికి మనము ఎక్స్ట్రా ఎంత క్లాత్ పెట్టుకోవాలనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ ఎక్స్ట్రా 1.5 ఇంచ్, సేమ్ ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని స్ట్రైట్గా మార్క్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు డ్రా చేసినాం కదా. ఇప్పుడు పైన పార్ట్ కూడా సేమ్ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అవుట్లైన్ డ్రా చేసేసుకున్నాం కదా మొత్తము. ఇప్పుడు ఏంటిది, ఇది పైన పార్ట్. ఇక్కడ మనం కట్ చేసేసింది ఇక్కడ నుండి ఇక్కడికి కదా మనం జాయిన్ చేయాల్సింది. ఇప్పుడు దీనికి ఇది మొత్తం నెక్, ఇది మొత్తంకి వచ్చేసి ఇక్కడ నుండి మనము
ఇక్కడ దాకా ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. మనం దీనికి 1.5 దీనికి ½ ఇంచ్ ఎందుకు తీసుకున్నాము అంటే మనము దీన్ని ఇక్కడ నుండి ఇక్కడ దాకా తీసుకోవాలి కాబట్టి ½ ఇంచే తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్కులు కుట్టే దగ్గర ఎంత తీసుకుంటామో ½ ఇంచే తీసుకుంటాం. ఇప్పుడు దీనిలా ఇక్కడే 1.5 తీసుకున్నాము అని అంటే అది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసిపోతుంది, నెక్ చిన్నగా అయిపోతుంది, బ్లౌజ్ లెంత్ పెరిగిపోతుంది. అందుకే పైన పార్ట్కు ½ ఇంచే తీసేసుకోవాలి. క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ కింది పార్ట్కు 1.5 మీకు ఒకవేళ కాదు మనకు ఒకవేళ లెంత్ ఎక్కువైతుంది అని అనుకున్నప్పుడు 1.5 కంటే కూడా 1.5 కాదు అంటే 2 ఇంచెస్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. కానీ స్టిచ్ చేసేటప్పుడు మనము బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది ఇప్పుడు ఇది ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా మార్కింగ్ ఇది మనకి ఇప్పుడు ఏంటిది లైనింగ్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసుకుని మనం పేపర్ మీద ఇప్పుడు లైనింగ్ మీద ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ ½ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇది ½ ఇంచ్ ఇది మొత్తం మనం ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేస్తామంటే ఇది మొత్తం లోపలికి పోతుంది కదా. ఇది ఇట్లా ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఈ ½ ఇంచ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఇట్లా పెట్టేసుకొని మనము మార్కింగ్ ఇక్కడ ఉంది కదా ఇట్లా పెట్టేసుకొని ఈ లెంత్ ఎంత అనేది మెజర్ చేసుకోవాలి. మనకు రావాల్సిన లెంత్ ఎంత ఇప్పుడు ఇక్కడ మనం స్టిచ్ చేయకముందే ఈ ప్యాటర్న్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. అంటే ఈ ప్యాటర్న్స్ కుట్టేటప్పుడు షోల్డరు కింద వెస్ట్ దగ్గర ఫినిషింగ్ ఇవ్వకముందే ఈ ప్యాటర్న్ అనేది జాయిన్ చేసేసుకోవాలి, నీట్గా వస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఫుల్ లెంత్ ఎంత పెట్టేసినాము 15. ఈ 15ని కరెక్ట్గా మెజర్ చేసేసుకొని ఇది జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. లెంత్ మెజర్ చేయకుండా జాయింట్ అస్సలు చేయొద్దు. దీన్ని ఫస్ట్ లెంత్ మెజర్ చేసుకున్నాకే ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ జాయిన్ చేసుకున్నాక ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. లెంత్ని మెజర్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాటర్న్ బ్లౌజ్లోనే బ్యాక్ పార్ట్ను ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బోట్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ డౌన్ పెట్టేసుకొని లాస్ట్ టైం వీడియోలో ఆర్మ్ రౌండింగ్ దగ్గర లోత్ ఎలా తీసుకోవాలో చూపించా కదా అదేవిధంగా ఆర్మ్ రౌండింగ్ దగ్గర లోత్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ని 3 ఇంచెస్ డౌన్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.